విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విజయవాడకు 2 సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా మేలో బ్యాంకాక్ కౌలాలంపూర్ సర్వీసులు రద్దు కానున్నాయి. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన దుబాయ్ సర్వీసు ప్రారంభం కాకపోగా ఉన్నవి రద్దు చేయడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ కౌలాలంపూర్కు నేరుగా విమాన సర్వీసులు గత ఏడాది ఏప్రిల్లో ప్రారంభమయ్యాయి. వారంలో 3 రోజులు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మకావ్, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లే వారికి ప్రయోజనం కలుగుతోంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్ సర్వీసును నిలిపివేయాలని ఆ సంస్థ భావించగా కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4% పెరిగింది. 8,415 మంది మలేషియా, కౌలాలంపూర్, సింగపూర్కు రాకపోకలు సాగించారు. తాజాగా మే మొదటి వారం నుంచి ఈ సర్వీసుల టికెట్ల బుకింగ్ నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతో పాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్ళి అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాకు ప్రయాణించాలి. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గతేడాది అక్టోబర్లో 2 సర్వీసులను ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం 2, సాయంత్రం 1 సర్వీసు అందుబాటులో ఉండేది. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందే భారత్ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.